కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు సంబంధించి ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే తీసుకున్నదో దాన్ని నిరసిస్తూ మా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరిస్తున్నాం. నియోజకవర్గం నుంచి దాదాపు 60,000 నుంచి 70,000 సంతకాలు సేకరించడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. దానిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఎన్నడూ మేము కనీ వినిరిగినటువంటి ఆదరణ, మేము ఊహించినటువంటి స్పందన ఈరోజు ప్రజల నుంచి వస్తుంది. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నటువంటి దీనిలో స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడికి వెళ్ళినా సరే వందల వేల సంఖ్యలో మేము సంతకం చేస్తాం, మేము భాగస్వాములు అవుతాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తాం అని చెప్పి ముక్త కంఠంతో ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగా ఈరోజు మనుగోలు మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఊహించినటువంటి పరిస్థితులు నిన్నటిదాకా తుఫాన్తో ఇబ్బంది పడుతున్నా, అనేక రకాలైనటువంటి పాపం లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నా, వర్షానికి ఇల్లు కారుతున్నా కురుస్తున్నా వాటన్నిటిని లెక్క చేయకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నది ఒక మహాయజ్ఞంలాగా కొనసాగుతుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కళాశాలను సాధిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్క మాటతో ఈరోజు కమిషన్లకు అభివృద్ధిపడి ముడుపులు స్వీకరించి ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి దాని ద్వారా తాను లాభం పొందాలి, ఈ సమాజం ఏమైపోయినా పర్వాలేదనేటువంటి విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆ ప్రవర్తించేటువంటి విధానాన్ని ఈరోజు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దానికనే ఈరోజు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కళాశాలలు వచ్చాయా, 17 మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా వాటిని ప్రైవేటీకరణ చేస్తాడని చెప్పి ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి. 10 మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వాటిని పూర్తి చేసి ప్రజలకి, పేదలకి వైద్య విద్యను అందించడం, పేదలకి వైద్యాన్ని అందించడం. ఎందుకంటే ప్రతి మెడికల్ కళాశాలకి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తుంది. నిష్ణాతులైనటువంటి వైద్యులు, స్పెషలిస్టులు ఉంటారు. దానివల్ల ఈ జిల్లాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం చేకూర్చుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. మంచి వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. మంచి వైద్యం అందించేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అటువంటి వాటన్నిటినీ లక్ష్య చేయకుండా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో స్థాపించినటువంటి మెడికల్ కళాశాలని నీరుగార్చేటువంటి విధంగా ప్రైవేటీకరించి ప్రజలకు తీరనటువంటి ద్రోహం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, కూటమి పాలకులు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ప్రతి గ్రామాన ఈరోజు మనం ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సేకరించిన తర్వాత వీటన్నిటినీ కూడా జిల్లా కార్యాలయానికి తీసుకువెళ్ళి, జిల్లా కార్యాలయం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అందరం రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి, అయ్యా రాజ్యాంగానికి దిక్కైనటువంటి నువ్వే జోక్యం చేసుకుని మీరే దీనిని అడ్డుపడాలి, మీరే దీనిని ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి అడ్డుకోవాలి, ప్రైవేటీకరణని ఈరోజు ప్రజలు నిరసిస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క గుండె చప్పుడుకు అనుగుణంగా రాజ్యాంగ నేతగా మీరు ప్రవర్తించాలని చెప్పి కోరి ఆయన ద్వారా కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కోరాం. అందులో ఈరోజు ఒక పిలుపుకి వర్షాలను సైతం లెక్క చేయకుండా భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మనుగోలు మండల ప్రజలకి, స్థానిక నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.